మాతన్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహరోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచనవధే హే చండముండార్దిని నిశ్శేషీకృత రక్తబీజతనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాసు దురితం దుర్గే నమస్తే అంబికే. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, గురుభ్యో నమః. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, నా ఆవేదన నాది. కొందరికి ఇది బాధాకరం అయ్యిండవచ్చు, దానికి నేనే పడింది. చరిత్ర అలా చెప్తూ ఉంది. అక్కడ త్రిమతాచార్యులకే ప్రమేయము అని రాసుకున్నారు. 3 మతాలే ఉన్నట్టు చెప్పారు. ఆ 3 మతాల్లో 2 రామానుజ మతం కానివ్వండి, మధ్వ మతం కానివ్వండి. ఇప్పుడు మధ్వాచార్యులనే మర్చిపోయినారు మధ్వలు. మన మంత్రాలయ పీఠాధిపత్యం పట్టుకున్నారు, రాఘవేంద్ర స్వామిని పట్టుకున్నారు. ఆయనకు జరుగుతున్నాయి, అక్కడక్కడ మఠాలు వెలుస్తున్నాయి. కానీ రామానుజుల యొక్క కీర్తిని చిన్నజీయర్ స్వామి తెలంగాణకు తీసుకొని రాగలిగాడు. సంతోషం, ఆనందం. రామానుజుడు కదా, ఆ పేరే పెట్టుకున్నాడు. అది విశిష్టాద్వైతమా, అద్వైతమా, విశిష్టమైనటువంటి ద్వైతమా? ద్వైతము నుంచి అద్వైతానికి వెళ్ళాడు రామానుజాచార్యుడు. నిజంగా ఆయనకు ఆదర్శ పురుషుడు రాముడు. మరి అనుజుడుగా ఆదిశేషునిగా సేవ చేసి తరించాడు. అందుకయ్యే వైభవం రామానుజులలో చూడవచ్చు. శంకరుని అనంతరం వాగ్విభవం ఎవరిది అంటే రామానుజుడు. అందుకయ్యే విస్తరింప చేయగలిగాడు. దక్షిణ దేశమే కాకుండా ద్వారక కూడా వెళ్ళి వచ్చినట్టు మనకు సాక్ష్యాలు ఉన్నాయి. బదరీనాథ్కు కూడా పోయి వచ్చినట్టు కొందరు చెప్తూ ఉన్నారు. సంతోషం. ఇక 3వది శైవం. దాన్ని గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ సేతు హిమాచలం కాదు కదా, ఆ సేతు అమరనాథ క్షేత్రం అనుకోండి. ఆ సేతు కేదారేశ్వరం అనుకోండి. వ్యాపించిన విస్తారమైన మతం శైవ మతం. దాన్ని అనుసరించే వెళ్ళింది శాక్తేయం. శంకరాచార్యులు వీరి వలే నా వలే గృహస్థు కాడు. బ్రహ్మచర్యం. ఇప్పుడు స్థాపించినవి 4 మఠాలే కాదు. ఆయన ఉపమఠం, ఉపపీఠం కంచి ఉంది. ఇదో కంచి వస్త్రం ధరించాను, పీఠాధిపతి సన్మానం నాకు. కంచి ఒకటే కాదు, జోధ్యాన పీఠం ఉంది. అందుకే 6 ఆమ్నాయాలకు 6 పీఠాలు కనబడుతున్నాయి శంకరునివి. శంకరాచార్యుడు వీరి వల్ల కాదు, పరిమిత ప్రాంతానికి పరిమితమైపోలేదు. ఆ సేతు హిమాచలం 3 పర్యాయాలు పర్యటించినవాడు. నేపాల్, టిబెట్కు కూడా వెళ్ళి వచ్చినవాడు. ఆయన దర్శించని క్షేత్రం అంటూ లేదు, స్తుతించని దేవుడు అంటూ లేడు. మనస్సు ఎక్కడ ఏ స్వామి మీద లగ్నమైందో అద్భుతంగా స్తోత్రం చేశాడు. శంకరునికి సాహిత్యంలో ఎవరు సాటి రాలేదు ఆ యుగంలో, ఇప్పటికీ రాలేరు. శంకర సాహిత్యం అంటే గడగడ వనకాల్సిందే సంస్కృతంలో. ఆ ప్రాసలేమి అవి. కానీ
అంతటి వాడు ఆ కాలంలో అందరినీ జయించి, అన్ని మతాలను జయించి 6 మతాలను ఒప్పాడు. ఏమిటి ఆ 6 మతాలు? కౌమారం తమిళనాడులో విస్తారంగా వ్యాపించింది. గాణపత్యం మహారాష్ట్రలో ప్రారంభమై విస్తారంగా వ్యాపించి తెలుగునాట గణేశ నిమజ్జనాలైతేనేమి, గణేశ పూజలైతేనేమి బూర వాడ వెలుగొందుతున్నాడు గణపతి. అది గాణపత్యం. ఆ మతాలను అంగీకరించాల్సిందే. మూడవది ఆసేతు కేదార్నాథ్ వరకు వ్యాపించినటువంటి మతం శైవం. అలాగనే శాక్తేయం, కేరళాచారం వేరు, ఉత్తరాహింగంగా వాణ్మాచారం, కేరళలో దక్షిణాచారం. శక్తిని కొలుస్తారు. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ శక్తి ఉంది. శక్తి లేకుంటే శివుడు సైతము శవం, సందేహం లేదు. శక్తి ఉన్ననాడు శివుడు, లేనినాడు శవం. ఇది తథ్యం. అందుకే శాక్తేయ మతంలో నేను ఉన్నాను కాబట్టే ఇంత గంభీరంగా మాట్లాడగలుగుతున్నాను. ఏ స్వామి వచ్చి నాతో వాదించవచ్చు, శాక్తేయం మీద విజయం సాధించవచ్చు. సంతోషంగా ఆహ్వానిస్తాను. ఇక 5వ మతం వైష్ణవం. రామానుజుని గురించి చెప్పుకున్నాను. నంబల్వారు చాలా ఆళ్వార్లో గొప్పవాడు. భగవద్గీత తమిళంలో రాశాడు. తిరుమాయిమొజి 4 వేదాలకు సూత్రాలు రాశాడు. బ్రహ్మసూత్రాల్లాగా కనపడుతున్నాయి. వ్యాసుడు రాశాడు, దానికి వ్యాఖ్యానం శంకరుడు చేశాడు. నాలాయి. అలాగనే నంబల్వారు ఆ కాలంలో చింత చెట్టు కింద 14 ఏళ్ళు నోరు తెలియని వాడు, ఆకలి దప్పులు ఎరగని ఆ మహాత్ముడు మహిమలు అద్భుతం. అక్కడి నుంచి గోదాదేవి పర్యంత 12 మంది ఆళ్వార్లు పాశురాలు రచించి ఎంతో ప్రసిద్ధి పొందారు. వారి వల్ల వైష్ణవం. నిజంగా చెప్తే భద్రాద్రిలో ఉన్నటువంటి రామునికి జరిగినంత మొన్నటి వరకు అయోధ్యలో జరగలే. భద్రాద్రి రామన్నకు ఆదరి. అలాగా వైష్ణవం అంటూనే లాస్ట్ది సౌరం. సూర్యుడు గొప్పవాడని, సూర్యుడే ప్రధాన దైవమని, గాయత్రి ఆయన నుంచే గాయత్రి సావిత్రి యో దేవ సవితాస్మాక ధియో ధర్మదిగోచర ధియో ధర్మాదిగోచర ప్రేరయేత్ తస్య భర్గస్య తద్వరేణ్యముపాస్మహే అని. ఆ సౌరమతానికి సంబంధించిన ఉపాసకులు రాజులు, దినవంశీయులు నేపాల్లో ఉన్నారు. పరిమితం అయిపోయింది సౌరం. ఇంకా బ్రాహ్మల నోట గాయత్రి సావిత్రి సరస్వతి ఉన్నన్ని నాళ్ళు, సంధ్యావందనం ఉన్నన్నాళ్ళు సౌరం ఉంది. త్రికాల సంధ్యలు, అర్కునికి అర్ఘ్యం ఉంది. అంతేనా ఉంది. ఈ 6 మతాలలో స్వామి నీ శాక్తేయం ఏమిటి గొప్పతనం అని అడగండి. 6 మతాలు గొప్పవే. అద్వైతము ప్రతిపాదించడం ఎలా జరిగింది శంకరుడు? మీరే చెప్పండి. మానవుడు పుట్టుకతో జాయతే శూద్ర, ఆచార విహీనుడైనటువంటి పరమ పామరుడు శూద్రుడు. పుట్టుకతో అందరంతే. పెరిగే కొద్దీ వాడు గుణశీలాలు పెంచుకొని విద్యా విజ్ఞానాలు పొందిన నాడు వాడు మానవుడే మహనీయుడు, దేవుడు అవుతాడు. బాలభారతం మానవుడే మహనీయుడు. దానికి శిక్షణ అవసరం. దానికి మహర్షులు మార్గాలు చెప్పారు. ఆ మార్గాలను అనుసరించి పోతే
మానవుడు దేవుడైతాడనేది అద్వైత సిద్ధాంతం. రాముడు పుట్టుకతో క్షత్రియుడు, మానవుడు సామాన్యుడు. కానీ ధర్మాది గుణాలతో ఏకపత్ని వ్రతం, ఏకబాణం, అన్నదమ్ముల మైత్రి ఆదర్శం, మిత్రబంధం సుగ్రీవుడు, సోదర బంధం లక్ష్మణుడు, భర్త శత్రుఘ్నుడు, పితృవాక్య పరిపాలన రామునితోనే, మాతృవాక్య వాత్సల్యం రామునితోనే. నాడు విశ్వామిత్రుడు రాముణ్ణి దేవునిగా గుర్తించగలిగాడు కనుక సుప్రజ కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం వెంకటేశ్వరుని చెప్తున్నారు. అది ఎవరికి? రామునికి మేలుకొల్పు పడినాడు విశ్వామిత్రుడు. అటువంటి కొందరు గుర్తించి ఉండవచ్చు, రాముడు ఎక్కడా దేవుడు అని చెప్పలే. కానీ సంస్కారంతో, వినయ విధేయతలతో, సచ్చీలతతో, సద్గుణాలతో ఆయన దేవుడుగా భాషించాడు. ఈనాటికి ఏనాటికి జై శ్రీరామ్ వాక్యాలు ఇప్పుడు మళ్ళీ అయోధ్య వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మారుమ్రోగుతున్నాయి జై శ్రీరామ్ అని. ఆయన దేవుడని చెప్పుకోలే. ఆయన్ని నిజంగా ఉత్తర రామాయణంలో చూస్తే సశరీరాలతో వైకుంఠం ఇయ్యగలిగినటువంటి, ప్రజలకు ఇయ్యగలిగినటువంటి వాడు రాముడొక్కడే. మ్యాగ్నెటిక్ పవర్ అలా అప్పుడు ఉపయోగించాడు. సరైన నదిలో మునికేయమన్నాడు. అందరికీ వైష్ణవ అవతారాలు, అందరూ వైకుంఠం చేరుకున్నారు. సశరీరాలతో వైకుంఠం ఇయ్యగలిగింది రాముడు. ఆయన దేవుడు అయినాడు. ఇంకా కృష్ణుడు ఆదర్శానికి నిలవకపోవచ్చు. విధవల పాలిటికి, ఈ సినిమాల పాలిటికి వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య కావచ్చు. కానీ ఇంత నీచంగా క్షీణంగా కృష్ణుడు లేడు. అయితే మ్యాగ్నెటిక్ పవర్ పట్టవచ్చిన దుర్యోధనాదులకు మళ్ళీ మాయ. నిజంగా అదే జ్ఞానం ఉంటే వాడు యుద్ధం చేస్తాడా? భీష్ముడిని చంపబోవడం, అప్పుడు దర్శనం. మరి భీష్ముని అంబచేయి అప్పుడు ఈ కృష్ణుడే రానాయన విష్ణువుని అప్పటికి హితబోధ చేశాడు. అప్పటికి 10 రోజులు గుర్తించడా లేదా వాళ్ళు? అర్థమైందా? అక్కడ కూడా కృష్ణుడు సంస్కారంతో కొన్ని లీలలు దేవుడు అయినాడు. వాళ్ళ మేనమామ రాక్షస భావాలతో, కృత్యాలతో వాడు రాక్షసుడైనాడు. మేనమామ రాక్షసుడేమిటి, మేనల్లుడు దేవుడేంటి, అమరుడేమిటి, అసురుడేమిటి? ఇది మనము పెంపొందించుకోవాలి. పెంపొందించుకుంటే ఆత్మాత్వం, ఆత్మవు నీవే. వేదం ఏం చెప్తుంది చెప్పమనండి. అయం ఆత్మానం అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మానం బ్రహ్మ. మరి వీళ్ళ ఏమిటి? ఆత్మే పరబ్రహ్మ, అది అద్వైతం, తేడా లేదు. సద్గుణాలు అలవర్చుకున్న నాడు మానవుడు క్రమ పరిణామంలో దేవుడైతాడు. జీవునికి దేవునికి భేదం లేదు. అదే ఇహలోకం నాణ్య పంథాయ విద్యతే. నీకెక్కడో స్వర్గము వైకుంఠం లభించదు, ఈ లోకంలోనే ఉంది. తన దుఃఖమే తనకు నరకం, తన ఆనందమే తనకు స్వర్గం. ఇది గమనించాలి. ఆత్మాత్మం అని అద్వైతం ఎందుకు? పవిత్రుడైన నాడు నీవే దేవుడవు. మానవుడు రాముడు దేవుడు కాదా? కృష్ణుడు గొర్రెపల్లెలో గోపాలల్లో మెరిగి పుట్టి పెరిగినా దేవుడు కాలేదా? అందుకని మతాల విషయానికి వస్తే వీటికల్లా సుప్రీం
నన్ను ఆ క్షేత్రం వారు దళితోపాఖ్యానం చెప్పమన్నారు. ఒక్కడక్కడ నిలుస్తారా నేను చెప్తే? పరమ పవిత్రమైన వెంకటేశ్వర క్షేత్రంలో తిరుపతి వెంకన్న దగ్గర చదువుకున్నాను. ఆయనే భోజనం పెట్టింది. నేను ఆయనకు అన్యాయం చేస్తానా? కానీ నిజానికి చెప్పవలసి వస్తే శాక్తేయంలో లలిత టాప్ దేవతల కల్లా లౌకికాద్ వచనాద్ ముఖ్యం విష్ణునామానుకీర్తనం. ఇది చెప్పక తప్పదు. లలితోపక్షణం ప్రవచనం చేయమంటే సామాన్యమైన వచనాల కన్నా విష్ణునామం గొప్పది. సామాన్యమైన వచనాలు ఏమిటి? దయ్యం పట్టింది, కసాప్రంబో, స్వామికి నీ ఒడలు సమర్పించు, మాల అయ్యి 3 నిద్రలు చెయ్యి, ప్రదక్షిణలు కొట్టు 108, దయ్యాలు విడిచిపోతాయి. హనుమంతుడిని కొలుచు. పిల్లలు లేరు, కుక్కి సుబ్రహ్మణ్య స్వామిని కొలిచిరా, పుట్టకు పూజ చెయ్యి, అశ్వత్థ వృక్షానికి తిరుగు, సంతానం కలుగు. ఇవి సామాన్య వచనాలు. ఫలిస్తే ఫలిస్తాయి, ఫలించకుంటే కూడా ఫలించవు. పురాకృత దుక్షుత వంజ అని రాసి పెట్టి ఉంటే ఏ రాగి చెట్టు తిరిగినా సంతానం కలగదు. అది వేరు. ఇకపోతే ఇవి సామాన్య వచనాలు. వీటికన్నా వద్దురా నాయనా, విష్ణునామం పట్టుకో. పసిపిల్లలైనా ధ్రువుణ్ణి ప్రసాదుణ్ణి ఎలా రక్షించాయో చూడు. ఒకడేమో ఓం నమో నారాయణాయ అన్నాడు, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నాడు. అంతే. వారు మహాపురుషులు కాగలిగారు. ధ్రువుడైతే నశించని నక్షత్రంగా మారిపోయాడు. అట్లాగా మనం ఇదల్లా క్రోడీకరించుకొని వెళితే విష్ణువు చాలా గొప్పవాడు. విష్ణుపదం వైకుంఠం గొప్పది. కానీ అక్కడ కూడా మనకు శాశ్వత ఆనందం లభిస్తుందా? పుణ్యం అయితేనే తిరిగి జన్మలు తప్పవు. పునరావృత్తి రహితమైన పరంధామం కాదు అది. ఇదేం కైలాసం కూడా కాదు. దేవీలోకం ఒక్కటే. మీరు చూడండి, శనేశ్వర మహిమ ఈరోజు చూచాను. దేవతలకు ఎక్కడా మహిషాసురుని ముందు నిల్వ నీడ లేదు. వాని మాయకు అందకుండా, వాని రాక్షసులకు అందకుండా, తెలియబడకుండా వాళ్ళు ఎక్కడ తల దాచుకున్నారు? మేరు పర్వతం మీద తల దాచుకున్నారు. మేరు పర్వతం బంగారు కొండ, అక్కడనే అమ్మవారు ఉంది. మళ్ళీ అందరికీ ఆశ్రయం ఇచ్చిన అమ్మ మరి మనకు ఆశ్రయం లేదా? అందుకే విష్ణునామం గొప్పది. ఆయన శిష్టరక్షణ దుష్ట శిక్షణ కొరకు ఉన్నాడు. విష్ణునామానికన్నా విష్ణునామ సహస్రాశ్చ, విష్ణునామ సహస్రాలు భీష్ముడు చెప్పాడు. కృష్ణుని ముందు పెట్టుకొని ధర్మరాజులు విన్నారు. మనకు అదొక్కడు లభిస్తుంది. దానికన్నా శివనామైకముత్తమం. ఓం నమ శివాయ చాలు. శివాయ నమ, ఓం నమ శివాయ. శివనామ సహస్రాశ్చ, శివనామాలు 2 ఉన్నాయి. ఒకటి సనత్సుజాతుడు రాసినటువంటి శివ సహస్రనామం, ఒకటి మహావిష్ణువే స్వయంగా రాసిన సహస్రనామం. చూడండి, శివనామ దేవి శివనామ సహస్రాశ్చ దేవీ నామైకముత్తమం. కాత్యాయని అంటావో, దుర్గ అంటావో, లలిత అంటావో, రాజరాజేశ్వరి అంటావో, ఏదో ఒక్కడి చాలు దేవీనామం. శివనామ సహస్రాలను మించి ఫలితం ఇస్తుంది. దేవీనామ సహస్రాణి కోటి సస్తంతి కుంభజ. ఓ గచ్చా హయగ్రీవుడు చెప్తున్నాడు. దేవీ సహస్రనామాలు కోట్లాను కోట్లున్నాయ్యా. నా దగ్గరనే 50 ఉన్నాయి. ఇంకా పెద్దవారి దగ్గర ఎన్ని ఉన్నాయో వాటిలో దశవిధం శ్రేష్టం అని చెప్పి, తేషు దశవిధం చెప్పి గంగా, భవాని, గాయత్రి
ఇది సాత్వికము, ఇది రజము, ఇది తమో గుణం. వాళ్ళు అంతే. గంగా భవాని గాయత్రి, కాళీ లక్ష్మీ సరస్వతి, రాజరాజేశ్వరి బాల శ్యామల, లలితాదశ. 3 గుణాలు తీసుకొని, సత్వరజస్తమో గుణాలు తీసుకొని, తమస్సు రాజసం సాత్వికం. శ్యామల 9వ ఆమె. ఆమె కన్నా మించిన ఆమె ఎవరు? లలితా దశ. ఆమె దశ యోగం ఎవరికీ లేదు దేవతల్లో. ఓటమి నెరగదు. ఆమె అపరాజిత. అందుకయ్యే దేవీ జయతు సర్వత్రా. మేము అద్వైత సిద్ధాంతం మేము నమ్ముతాం గనక శాక్తేయుధం కూడా ఆమె ఎవరో కాదు, దేవీ సాహమేవచ. ఆ దేవి నేనే. కానీ ఈ విరదీయడం కూడా తప్పు, క్షమార్హం కాదు. అమ్మే నువ్వు స్వామిని అందరూ పొగుడుతున్నంత మాత్రం చేత గుబ్బిపోయామో. ఫల వంచక తప్పదు, ఉంచేడుగా చేస్తుంది అమ్మ. క్రోధానికి గురి కావాలి. మానవుని గురించి ఒక్కసారి నెమరేసుకుందాం. అది ఈ శాక్తేయుని గుర్తించలేకపోవడం మరి ఏ గర్వానికి సూచనో నాకు తెలియదు. గర్వాలు ఎలా ఉంటాయి? ధనగర్వం, యవన గర్వం, రూపగర్వం, బలగర్వం, రాజ్యాధికార గర్వం, జ్ఞానగర్వం, విద్యాగర్వం, ఇన్ని గర్వాలు. వాడే గొప్ప అనుకుంటాడు. కానీ జ్ఞానగర్వమే చూస్తాను. నా అంత జ్ఞాని లేడు. నా వాక్యే శాపము, నా వాక్యే వరం. శాపానుగ్రహ సమర్థుడుని ముక్కోపి అయిన దుర్వాసుడు విష్ణు భక్తుని పరీక్షించబోయి అంబరీషుని చక్రాయుధం వెంటబెట్టే శపించినాక మునిలోకంలో రక్షణ లేదు, దేవేంద్రలోకంలో రక్షణ లేదు, సత్యలోకంలో రక్షణ లేదు, శివలోకంలో రక్షణ లేదు. ఆఖరుకు శివుడు చెప్తే విష్ణులోకం పోతే అక్కడ రక్షణ లేదు. పోయి అంబరీషుణ్ణే కాళ్ళు పట్టుకోమంటాడు విష్ణువు. అప్పుడు కానీ సుదర్శనుడు సహించాడంటాడు. అక్కడ జ్ఞాన గర్వం అపహరణం, జ్ఞాన గర్వ దమనం జరిగింది. దుర్వాసునంతటికి వానికి పరాభవం తప్పదా. మాంత రూపవంతుడు లేడని దేవతలల్లా ఎగేస్తే వాడే పెద్ద రూపవంతుడని మన్మధుడు పోయాడు. ఎవరి మీదికి? పరమశివుని మీదికి. ఏమైనాడు? సౌందర్య గర్వంతో కాలి మసి అయి బూడిదైనాడు. శివుని కంటి మంటలకు బూడిదయ్యాడు. ఇక బలగర్వం, రాక్షసులల్లో మధుకైడబులు. ఒరే నువ్వేమ్మా 60,000 ఏండ్లు యుద్ధం చేశావు, నువ్వు ఒంటరి వాడిని, మేమిద్దరం. వరం కోరుకో, పక్కపో, ఈ పద్మం నాకు ఇచ్చి పొమ్మంటే నాతో మృత్యుభూమి. సరే నీతో చస్తాను, నీళ్లు లేని చోట నంపమని. అప్పుడు అమ్మవారు ఊరువులు పడితే ఆ ఊరువులు అక్కడ నీళ్ళు లేవు. అంత విషయం వల్ల వ్యాపిస్తే ఆ తొడ మీద వేసుకొని విష్ణువు చంపాడు. వాళ్ళని ప్రతిఘటించలే. మదగర్వంతో వాళ్ళు అంత మాటలు మాట్లాడినారు. మదగర్వంతో గజేంద్ర మోక్షం ఒక్కసారి అనుకుందాం. ఇప్పుడు ఏనుగా దాదాపు 1,000 గజములకు భర్త. ఆడ ఏనుగలు 1000 ఉంటాయి, 100ల సంఖ్యలు ఉంటాయి. దాన్ని ఓడిస్తే మళ్ళీ భార్యలు అవుతాయి. మెయిన్గా అలాంటి గజపతి నీళ్లు దాగని వచ్చి ఒక మకరికి దొరికాడు, కాలు పట్టుకుని. మహాగర్వి ఆ గజరాజు.
అనుకున్నాడు. దీన్ని గడ్డకెక్కుకొచ్చుకుంటే కుక్క పిల్లలాగా నా కాలికి నలుచుతా, ఎంత ఇది అనుకున్నాడు. కానీ వాని ఊహలు 60,000 ఏండ్లు సాగింది యుద్ధం అన్నారు. కాదు, నా దృష్టిలో 21 రోజు సాగింది క్యాల్కులేట్ చేస్తే. అప్పటికి అది నీటి జంతువు, స్థానబలం, నీరన్నది ఆగుతుంది, దీనికి స్థానబలం లేదు. క్రమంగా ఇది బలహీనపడుతుంది, అది బలం పెంచుతూ వస్తుంది. ఇంకా అయిపోయింది, ఇంకా చస్తాననుకుంది. అప్పుడు కదా లా ఒక్కింతయు లేదు ధైర్యమవిలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావులప్పెను మూర్ఛ వచ్చే తను ఉండస్యన్ శ్రమంబయ్యడే నీవే తప్ప ఇతఃపరం బెరుగా రాబే మాధవ రాబే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. మరి ఆయన ఏం చేస్తున్నాడు? మహావిష్ణువు శృంగార నాయకుడు కాబట్టి మహాలక్ష్మితో పైట పట్టుకొని సరసాలాడుతున్నాడు. ఆయుధాలు అన్నీ పక్కన పెట్టి శయ్యాగృహంలో ఉన్నాడు, మన్మథ గృహంలో ఉన్నాడు. ఆ కుయ్యాలించి సంరంభి అయి పాషి పాషి అన రక్షించు రక్షించు. మరి అక్కడ రావే ఈశ్వర అన్నాడు, కావవే వరద అన్నాడు, సంరక్షించు భద్రాత్మక అన్నాడు. విష్ణు పేరు కూడా చెప్పరా? పోషణకర్త కనుక ఆయనకు తగిలింది. ఆ మాటలు వినపడినాయి. కుయ్యాలించి సంరంభి సిరికింజెప్పడు శంఖుచక్రయుగమును చేదోయి సంధింపడు ఏ పరివారంబురు ఈరడు అభ్రగపతిం పన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచో పరిచలాంచలమైన వీడడు. సరసాలాడుతూ పైడబడు. అది కూడా గజ ప్రాణావరణ. ఇంకా ఆమె అవస్థ చూడండి, గట్టిగా మండి ఏదైతేనే మకరిని సంహరించాడు, కరిని సంరక్షించాడు. ఇక్కడ మదాపహరణమైనప్పుడు, బలగర్వం రచించినప్పుడు పరమాత్మ ప్రత్యక్షం కావడం, ఆదుకోవడం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కర్తవ్యం అనడం ఆ మహావిష్ణువుని వచ్చేది. అది ఆయన డ్యూటీ, ఎవరు కాదన్నారు. 9 మాసాలు మోస్తే చాలు మానవుడు. జన్మ ఉత్పత్తికి బ్రహ్మది 9 నెలలు, లేక 10 నెలలు పడది కన్నది కుంతి పడసే నిన్ను అన్నట్టు 10 నెలలు మోయొచ్చు. ఇంకంతకు మించి మోయలేరు. 10 నెలలు బ్రహ్మ డ్యూటీ. ఒక్క క్షణంలో గుండె పట్టుకొని ఆగొచ్చు. నవరంధ్రాల్లో ప్రాణవాయువుని తీసి పారేయడానికి శివునికి ఒక్క క్షణం, రుద్రునికి కొన్ని క్షణాలు. ఆయనతో మనకు అవసరం. లయం చేసుకుంటారా? ఆ స్థాయికి నువ్వు చేరుకుంటే లయం చేసుకుంటా. 3వవాడు విష్ణువు. చూడండి, నాకు 82 ఏళ్ల జీవితం ఇప్పటికి ఇచ్చాడంటే ఆయన ఎంత దయామయుడు. ఇంకా ఎన్ని రోజులు బ్రతకంటే నేను బ్రతుకుతా. అందుకే ఎవరి డ్యూటీ వాళ్ళది. మరి విష్ణునామ సహస్రానికన్నా శివనామం గొప్పది, శివనామ సహస్రనామానికన్నా దేవీనామం గొప్పది. దేవీనామాలు ఇన్ని కోట్లాను కోట్లున్నాయి. అందులో 10 గొప్ప దేవతలు ఉన్నారు, వారిలో లలిత దశ. ఇంకా ఆమె యోగం ఎవరికీ లేదు. లలితను మించిన దేవి లేదు. మరి వినా వెంకటేశం చెప్తూ వెంకటేశ్వరునితో సమానమైన దేవుడు లేడు అని అక్కడ కొండల మీద బద్దలు కొట్టవచ్చు. ఎక్కడికి వస్తే అక్కడ ఆ వంత పాడవచ్చు. ఆ దేవుడు గొప్పని ప్రతి చోట. కానీ కానిలో ఉంది అంత మహిమ.
ఏమిటి అంటే బ్రహ్మాండ పురాణం లలితోపాఖ్యానాన్ని చెప్తూ 44-47 అధ్యాయాలు కొన్ని చోట్ల ఇలా భేరీజు చేసింది. మరి తూచింది. ఇప్పుడు నేను చెట్టు లేని చోట నా ఉపన్యాసం ఇస్తే ఎవరు వింటాడు? సమాన స్కూల్ దగ్గర ఉపన్యాసం ఇప్పించి నెప్పించుకున్నట్లయితే నా గొప్పతనం తెలుస్తుంది. కానీ ఏమీ తెలియని పావన జనంతా 4 మంది ఆడోళ్ళని ఎట్టేసుకొని తిరిగితే జ్ఞానం అనుకుంటే అవివేకం. సమాన స్కూల కాడ రాణించవాలి కదా, అది కదా. అందుకని అక్కడ భేరీజు వేసిన వాడు ఎవరు? హయగ్రీవుడు. హయగ్రీవుడు ఎవరు చెప్పినటువంటి వాడు ఈ మాట? హయగ్రీవుడు. హయగ్రీవుడు ఎవరు? ఒకప్పుడు సత్రయాగం చేస్తుంటే యాగం ముగిసి రక్షకునిగా నిలబడినాడు, పోలీసులాగా గన్ పెట్టుకొని ఇట్లా. అలాగనే విల్లు ఇట్లా పెట్టుకొని శాంగం అలా యోగ నిద్ర పోయినాడు. యాగం అయిపోయింది, ఇంకందరూ వెళ్ళిపోవాలి. భోక్తాన్నం హభిషాన్నం తినాలి, పంచాలి. విష్ణువుడే మేలుకొల్పేదానికి ఆఖరికి ఉపాయం బన్ని చీమలకు యజ్ఞంలో భాగం ఇస్తాం మెతుకు తినేదానికి అని చెప్పి నారికి తేనె పూసి చీమలు సౌండ్ తింటూ ఉంటే సౌండ్ వస్తుంది. దాంట్లో మేలుకొంటాడు ఇట్లా పెట్టుకున్నాడు కదా, ఇట్లా మేలుకొంటాడేమో అని ఆ పని ప్రయత్నించాడు. అది కొరుకుతూ పోయినాయి. విల్లునారి మెత్తబడింది, అది నరంతో చేసింది, దాన్ని కూడా కొరికినాయి. మెత్తబడే వాళ్ళకి అది ఫాట్ అని నారి దిగ వాళ్ళకి ఎగిరికొట్టి త్వరగా ఎగిరి కొన్ని వేల మైళ్ళల్లో పడింది. విష్ణువు వచ్చాడు. యజ్ఞం ఏం కావాలి? అందరూ ఏడుస్తుంటే పరమశివునికి నాడు తలలు కరిపించి అతికించి బ్రతికించడం తెలుసు. శివునికి ఒక్కనికి దక్షునికి బతికించాడు, ఈ హయగ్రీవుని కూడా బ్రతికించాడు. వేరే గుర్రపు తలకాయ తెప్పించి అప్పటికప్పుడు అతికించి బ్రతికించాడు. ఆయన హయగ్రీవుడు సాక్షాత్ మహావిష్ణువు, విద్యల కల్లా అధినాథుడు. సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అటువంటి మహావిష్ణురూపుడైన హయగ్రీవుడే భేరీజు వేసి ఎవరి స్థానం ఎంతటిదో తేల్చి చెప్పాడు. ఏ పురాణంలో లేదు. విన్నవాడు అగస్త్యుడు. ఎంతటివాడు? 7 సముద్రాల నీళ్లు 7 గుక్కల్లో దాగాడు. వింధ్య యొక్క గర్భం అంచాడు. ఏమంచేత కదా వాతాపి ఇళ్ళలో రాక్షసులను జీర్ణం చేసుకున్నాడు. వినేవాడు అగస్త్యుడు, అంత గొప్పవాడు, శ్రోత. ఇకపోతే భేరీజు చేశాడు కదా. మరి ఈ కథనల్లా హయగ్రీవుడు చెప్పి ఉండవచ్చు. కానీ బ్రహ్మాండ పురాణాన్ని రాసిన వాడే వ్యాసుడు. ఎన్నెన్ని పురాణాలు రాసి ముద్గర పురాణం గణేశుడు గొప్పవాడు అన్నాడు. అది మతం కాదు, కొందరి దృష్టిలో. నా దృష్టిలో అది ఒక మతం, ఒక పురాణం ఉంది. అందుకని దేవీ మహత్యం ఉంది, దేవీ భాగవతం ఉంది. అందుకని మనం నిశ్చితంగా పరిశీలిస్తే వ్యాసుడే త్రాసులు పెట్టి తూచాడు దేవతను. ఆయన ఎవరు? వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అన్నాం. వ్యాసుడే విష్ణువు. విష్ణువే స్వయంగా చెప్పాడు. ఏమని? నాయనా, లలితను మించిన దేవత లేదురా, శక్తిని మించిన వారు లేరు. శక్తి ఉన్నప్పుడు వీళ్ళు పంచ బ్రహ్మలు, బ్రహ్మ విష్ణు రుద్ర మహేష సదాశివుడు. శక్తి ఉన్ననాడు వీళ్ళు పంచబ్రహ్మలైతారు. శక్తి లేని నాడు వీళ్ళు పంచప్రేత సనాసీన పంచప్రేతములు.
శవాలు, శివుడు కూడా శవం అని చెప్పాను, సదాశివుడు కూడా బెడ్ అంటున్నాను. అందుకని ఈ పంచకృత్యములు అమ్మ చేయిస్తుంది, చేయడం కాదు, చేయించడం గొప్ప. రాజు యుద్ధం చేయడు, చేయిస్తాడు. విధి లేని పక్షంలో అందరు చనిపోతే అప్పుడు పోవాలి. రావణాసుడు యుద్ధానికి వచ్చినట్టు అందరూ అయిపోయినాక, మండాసుడు వచ్చినట్టుగా మిత్రులు, పుత్రులు, సోదరులు అందరూ వచ్చినాక. అలాగా మనం నిజంగా చెప్తే భేరీలు వేసిన వాడు హయగ్రీవుడైతే వ్రాసిన వాడు కొందరి దృష్టిలో అంగీకరించరు. విష్ణు సహస్రనామం, శివ సహస్రనామంలో విష్ణువు రాశాడు హరివల్లభ అంటే విష్ణువుకు వల్లభుడు భర్త. అదే బ్రహ్మాండ పురాణం చెప్తూ ఉంది. అయ్యప్ప జననం, మణికంఠ జననం, మోహిని రూపం అంటే అద్భుతంగా చూపాడు. కాలకూట విషం మింగి మూర్ఛపోయినాడు శివుడు. ఆ రూపాన్ని చూసి భ్రమించి మోహించి కలుసుకున్నాడు. అయ్యప్ప వాళ్ళ పుట్టినట్టు బ్రహ్మాండ పురాణంలో ఉంది. అయ్యప్పని ఎవరు దేవుడు కాదనుకుంటే ఇంకా అవివేకం. దేవతా పుట్టుక రహస్యాలు అనేకం. మరి హరివల్లభ అని ఉంది. ఆ మాట రాసింది మహావిష్ణువే. ఇది అంగీకరించరు వైష్ణవులు. అసలు ఆ పదాన్నే తీసేసినా మనం ఆశ్చర్యపోపల్లే. అందుకని హరివల్లభ అంటే పాపములను హరించుటలో నాయకుడు అని చెప్పుంటారు వాళ్ళు. అసలు ఇది బ్రహ్మాండ పురాణ కథని ఎక్కడ పెడతారు? అందుకని శాక్తేయ మహోన్నతమైంది. త్రిమతాలే కాదు, త్రివేణి సంగం, గంగా, యమున, సరస్వతి అంతర్లీనం అవేనా నదులు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మళ్ళీ పంచగంగా ప్రకీర్తిత, పంచగంగ. అందుకని మనము ఎవరిని ఎలా గౌరవించాల్సింది ఈరోజు బయటపడి ఉంటుంది. మధుసూదన్ రెడ్డి గారికి నిజంగా చెప్తే నేను ఎట్లుంటాను, తమ విద్య ఎవరేమాత్రము కనజాలుదురు వారి దండను తన్మాత్రమే ప్రకటింతురు బుద్ధులు ఉత్తములు నీరు కొలది తామర సుమ్మి. బావిలో తామర ఉంది, బావిలో వ్యాపిస్తుంది. సరస్సులు ఉంది, సరస్సు పెద్ద జలాశయం ఉంది, దాన్ని పెద్ద చెరువు ఉంది, తామరంతా వ్యాపిస్తుంది. నీరు కొలది తామర సుమ్మి. నీటిని బట్టి తమ విద్య ఎవ్వరేమాత్రము కనదాలుదురు. నువ్వు 5వ తరగతి విద్యార్థికి బోధించబోయి ఎంఏ చెప్తానంటే నీ పాండిత్యం ఉండొచ్చు, వాని స్థాయికి దిగి చెప్పాలి. నాకు అది అమ్మ ప్రసాదించింది. నిజంగా హుంకారం చేశానో నేను శాక్తేయుని. శాక్తేయ మతం ముందు ఎవ్వరూ నిలుచలేరు. ఆయా క్షేత్రాల్లో ఆయా అధిపతులను గొప్పగా చేసి మాట్లాడి ఉండవచ్చు. మరి శివానంద లహరి ఏమిటి, సౌందర్య లహరి ఏమిటి? ఆమె చెప్తుంది, నా చేత కాదు. ఏకాంబ్రనాథ సతి కామాక్షిని, కామేశ్వరిని ఆశ్రయించుకొని అక్కడికి వస్తే ఆమె తల నిమిరి, నాయనా నీకు ఒక్కరోజే టైం ఉందే, నిన్ను కైలాసానికి పంపిస్తానని కళ్ళు మూసుకోమని చెప్పి నిమిరింది. ఆయన ఎక్కడికి చేరినాడు? కేదార్నాథ్ చేరినాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. మోక్షం లభించింది శంకరునికి అంతటి వాణి. అందుకయ్యే శంకర సాహిత్యం అందరి దేవతలను పొగిడినాడు. అంత మాత్ర చేత నిజంగా ఆయన చివరి కావ్యం ఆనందలహరి.
దాంట్లో నాకు ఓ పద్యం నచ్చింది, అది చెప్పి ముగిస్తాను. పోతన చెప్పిన అద్వైతానికి రావాలి నిజంగా ముందు. ఒక పరి జగముల వెలినిడి, ఒక పరి లోపలికి గొనుచు సర్వము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు అర్థిదలంతును విష్ణు అని చెప్పలే, శివుడు అని చెప్పలే. ఎవ్వని చేజనింతు జగము ఎవ్వని లోపల నుండు లీనమయ్యి ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడే సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడత. వెళ్ళ ఏమిటి నాకు నచ్చింది ఇది. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకం బగు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకం బగు. మహాప్రళయం ఎవడుంటాడు? బ్రహ్మ దస్తాడు, విష్ణువు దస్తాడు, శివుడు దస్తాడు, మహేశ్వరుడు, యోగ నిద్ర, వీళ్ళందరూ వెళ్ళిపోతారు. సదాశివుడు ఒక్కడ అమ్మ దగ్గర ఉంటాడు, ఆమె చలువ. అలోకంబకు పెంజీకటికి పెద్ద గడాంధకారం, మహాప్రళయం. అవ్వలా ఆ చీకటి దాటుకొని పోతే ఎవ్వండు ఏకాకృతి వెలుగు అతని నిషేధింతుంది. ఆ పోతన ధన్యుడయ్యా, దానితో తెలంగాణనే ధన్యం. అటువంటి తెలంగాణ కవిని నేను అనుకునేవాడిని. నాకు సన్మానాలు చేయకపోగా బొటికెనేలిలో నన్ను బంధించకపోతే వీడెవడు? అంగుష్ట ప్రమాణంగా వైశ్వానరాజ్ఞి వెలుగుతూ ఉంటుంది హృదయ క్షేత్రంలో. వైశ్వానరాజ్ఞి నేను ముట్టుకుంటే కాలిపోతారు. అందుకై అది గమనించకుండా అజ్ఞతతో అవమానం చేసినటువంటి ఆ క్షేత్రవాసులను మరి ఆ వెంకటేశ్వరుడే క్షమించగలుగుతాడు. నిజంగా నా శాక్తేమైనాక నేను శైవాన్ని కూడా అంతగా స్వార్థుణ్ణి ఒప్పను. ఆ మహావిష్ణువుకు శరణు కోరుతాను. ఆయన కదా పోషణకర్త. నన్ను 100 ఏళ్ళు బతికించినా బతికించవచ్చు. నాతో సహవాసం చేసి చర్యాఖండం రాయించి తెలుగులో ఏకైక కవిగా ప్రతిష్ఠించిపోయిన ద్వారక పీఠాధిపతికి కైలాసం చేరి 100 ఏళ్ళు బ్రతికిన ఆయనకు ధన్యవాదాలు. అలాగనే బాల విశ్వనాథ శర్మ గారికి నాకన్నా 15 ఏళ్ళు పెద్ద, నీకన్నా చిన్నవాడు, సమతాభావం గలవాడు, శాక్తేయుడు, నీకు షోడశి మంత్ర ఉపదేశం చేస్తాడని నా దగ్గరికి పంపి శిరోదేయం నదేయం షోడశి స్థలాన్ని అయ్యి కానీ షోడశి మంత్రాన్ని ఇయ్యి కాకు మహాషోడశి. నదేయం రాజ్యం దేయం, రాజ్యమన్నయ్యి, శిరోదేయం తలనైనయ్యి, షోడశి పాకంటే చంద్రశేఖర స్వామి చెప్పాడని ఆయన. మరి ఆయన ఎంతటి వాడు? 100 ఏళ్ళు బతికాడు వారంతా. వారిని ఒక్కసారి స్మరించుకుంటూ శాక్తేయుడినైనా నా శాక్తమత్వం అనంతరం నేను అభిమానించి ప్రేమించే మతం వైష్ణవం. అది వెంకటేశ్వరుని సన్నిధానంలో సోదరి అయినటువంటి భువనేశ్వరి మాత యజ్ఞం జరుగుతూ ఉంటే ఆ రోజల్లా యజ్ఞంలో పాల్గొని పునీతులు కావాలి. నేను చెప్పేది తప్పు కాదు. భువనేశ్వరి పాశాంకుశములతో వరద అభయముద్రలతో అగ్ని గుండంలో సాక్షాత్కరిస్తుంది. కెమెరాకు దొరుకుతుంది, మీ బాహ్యనేత్రాలకు దొరకదు. మనకన్నా కెమెరా మంచిది, అంతర్నేత్రం అది గ్రహించగలదు. అందుకై ఆవేదనతో నేను రాకపోతున్నాను. మీరు స్వాగతం పలికే పాటకే నా శిష్యునికి ఒక్కసారి చెప్పుకోండి. శ్రీ 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 విద్యానందనాథ, శ్రీ 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 విద్యానందనాథ స్వామివారలకు బ్రాకెట్లో
సాయి కుమార్ ఎంఎస్సి అగ్రికల్చర్, నివాసం బెంగళూరులో అనేకమైన పీఠాధిపతులు వాడిని సన్మానించారు. వాడిని నేనంటూ ఎందుకంటే పూర్ణదీక్ష ఇచ్చాను కనుక వారిని సన్మానించారు. వారు ఈ యజ్ఞం చేస్తారు. వారిని సగౌరవంగా ఆహ్వానించి భువనేశ్వరి యజ్ఞాన్ని సంపూర్తి కావించండి. లేదు మాకు అవసరం లేదు అని మీరు ఫోన్ల ద్వారా తెలియజేస్తే ఆ ప్రయత్నం కూడా విరమిస్తాను. ఎందుకంటే పేపర్లో 7వ తేదీ ఉంది, 7వ తేదీ ఒక గందరగోళం, మళ్ళీ 9కి మార్చారు. మీరు వచ్చి గడ్డి తిని 15వ తేదీ రమ్మంటే కూడా నేను డ్యూటీ వస్తున్నాక వచ్చి ప్రసంగించి అక్కడ ఏదో గొప్ప సన్మానం పొందాలి, పేరు సంపాదించాల్సిన అవసరం నాకు లేదు. మధుసూదన్ రెడ్డి కోరుకుంటే అహోబిలంలో జరుపుతా భువనేశ్వరి యాగం, మా బాచేపల్లెలో జరుపుతా అహోబల క్షేత్ర పురోహితులం. బాచేపల్లె పశ్చిమ ద్వారం ఆంజనేయుడు ఉన్నాడు ద్వారపాలకుడు, ఆయన సమక్షంలో జరపమంటే జరుపుతా, లేదు ఇక్కడ ఏం జరుపుతా. మొన్ననే దశమహావిద్యలకు సంతృప్తికరంగా యాగం చేశాను. అందుకై అది మీ ఇష్టం. నాకు ఆవేదన కలిగించిన మాట వాస్తవం. ఆగ్రహం ఎప్పుడు రాదు, ఎందుకంటే నాకు తెలుసు ఇంతకు మించి నేను జ్ఞానగర్వాన్ని ప్రదర్శించితే తల విరుస్తుంది. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా, ఆమె దగ్గర నేను జాగ్రత్త. మహాజ్ఞానినని విర్రవీగితే వాడిని హింసిస్తూనే ఉంటుంది. నేను ఒకప్పుడు కవిగా విరవీగాను. నా బిరుదు కవికంఠీరవ కవితా సామ్రాజ్యంలో. మా గురువు దత్తుడు దత్తాత్రేయ శర్మ గారికి నేను శతావధానికి అధ్యక్షత వహించేటప్పుడు, కరివేన అన్నసత్రంలో శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటున్నప్పుడు అధ్యక్షత వహించినప్పుడు 2 పద్యాలు చెప్తాను. నా సామర్థ్యం కవిగా ఎంతో చూడండి. అవధానంబు మహారణంబనుచు వ్యాఖ్యానింపగా ప్రౌఢిమన్ పవిధారా సముపేత వాగ్విశిఖ సంపాతంబు గుప్పించి మాధవులీలన్ విజయంబు నొందితివి దత్తాత్రేయ శర్మగ్రణి కవితా రాజ్య రమావధూటి ఉషమై కైమోర్చ కంగీటుతుంది. అందరూ మోగినారు, ఆశువుగా చెప్తావాళ్ళకి. కానీ ఒక్కడు వాడిని నేను శుంఠా అంటా, అంతకు మించాను. వాడు సెకండరీ కొంటే బీడి పాతే హెడ్ మాస్టర్గా కూడా ఎదగబుచ్చాడు గోస్పాడు. మామా నువ్వు ఆ పీఠానికి తగవు, దిగు వెంటనే. నువ్వు నీతో 3 రోజులు ఎగినాం, నువ్వు ఆ పీఠానికి తగవు, దిగు అన్నాడు. ఏమిరా అన్నా. ఎక్కడైనా పృచ్ఛకులు బాణాలు వేస్తే అవెల్లా తప్పించుకుంటూ నొప్పి పడినా తప్పించుకుంటూ కొన్ని నొప్పి పడుతూ విజయము సాధించవలసిన బాధ్యత అవధాని. ఆయన మా మీదనే బాణాలేసి విజయం సాధించాడు. మాధవులీలని అన్నావు, ఇది కవిత ఔచిత్యం కాదు అన్నారు. మరే ఆశుగా చెప్తా, రాసుకో. ఎందుకంటే నీకు ఆశుగా గుర్తు పెట్టుకోలేవు, పేన తీసుకొని రాసుకో. పృచ్ఛక పండితోత్తముల భీషణ వాగ్విశిఖ ప్రయోగముల్ స్వేచ్ఛన్ విలాసహాసముఖ దృంభణ జక్తిని మాయజేసి విద్వచ్చిఖరాగ్రసీమలను దర్శనమిచ్చడి దత్తమూర్తి స్వచ్ఛ సుగంధ బంధుర రసస్ఫుర దుత్పల మందుకోగదే అన్నాను. పృచ్ఛక పండితోత్తములు వేస్తున్న అనేక ఆయుధాలు మాయ అట్లంటే మాయమైపోతాయి, వాటికి సమాధానం వస్తుంది. విద్వత్ శిఖరాగ్రసీమలలో దర్శనమిస్తున్నాడు దత్తమూర్తిగా ఈ దత్తాత్రేయ శర్మ. అయ్యా నీకు స్వచ్ఛమైన
సుగంధబంధురమైన మకరంద సముపేతమైన ఈ ఉత్పలమాల, ఉత్పలమాల అనే పద్యం పేరు కూడా ఈ ఉత్పలము స్వీకరించవయ్యా అనేవాడికే ఇంకా ఎవరు మాట్లాడతారు? అట్లా కవికంఠీరముణ్ణని గర్వించినప్పుడు దీని ఫలితం విరవీగినాడే అని నా ఏకైక పుత్రిక 20 ఏళ్ల పాపను అదృశ్యమైపోయింది, అగ్నికి ఆహుతి అయింది. చిన్న మాటను పడలేక నాలాగనే ఏది ఎట్లయినా నా భార్య నాతో 57 ఏళ్ళ కాపురం చేసి ఒక 4 ఏళ్ల క్రితం 20లో ఆమె గతించింది. మరి ఇంతకన్నా భగవతి నన్ను పరీక్షించడం, హింసించడం చేసింది. ఇంకా ఆ హింసలకు నేను తాళలేను. కానీ నా కంఠము క్రింద పడేంత వరకు శాక్తేయంలో దేవిని మించిన వారు లేరు. ఇటీవల కార్తీక మహిమ 2 భాగాలుగా వెలువరించి పరివార దేవతల మీద ఒక 46 మీద పద్యాలు రాసి వెలువరించాను. అక్కడ కావ్యావిష్కరణ చేయాలా అనుకున్నాను, ద్వితీయ భాగం. ఆ భాగ్యం వారికి లేదో మరి, అన్యకారణమో ఏమో. ఏది ఎట్లయినా మధుసూదన్ రెడ్డి గారికి ఒకటే, అహోబిలంలో చేయగలుగుదామా చేస్తాం, బాచలలో చేయాలంటే చేస్తాం. ఇక్కడ చేయడానికి మొన్న వచ్చింటే సరిపోవు, 20 రోజులు కూడా కాలే. ఆలోచిస్తాను. ఇక్కడ లేదు, నా శిష్యునితో చేయించుకొని అక్కడికి క్షీరతర్పణం హవనం చేసిన దగ్గరికి చేశావు. నేను కోట్లకు ఏ బ్రాహ్మడు చేయలేడు. క్షీరతర్పణం ముట్టదు, హవనం ముట్టదు. పరిమితి అమ్మే క్షమిస్తుంది. మన వాంతో అక్కడ బెంగళూరు పీఠాధిపతులు, మఠాధిపతులు అందరికీ ఆయన నా శివుడు శ్రీ విద్యానాథులు పరిచయమే. బెంగళూరులో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలు. అలాగనే వాణి ద్వారానే నాకు శృంగేరి ఉపపీఠాధిపతి వచ్చి విద్యారణ్య స్వామికి నిన్ననే జరిపాం. భువనేశ్వరి మాతకు పూజ చేశాం. విద్యారణ్య స్వామి జయంతి జరిపామంటే మేము చేయలేకపోయినా మాకు గుర్తే లేదు. మరి విద్యారణ్యంలో మించినటువంటి వాళ్ళు అక్కడ లేరు. హంపి నుంచి పోయి సింహాసనం ఎక్కాడు, గురుపీఠం అని ఆయన ఒప్పుకొని క్షమా కోరుతూ పాదాలు స్పృశించి వెళ్ళాడు. ఇది ఈ శాక్తి. మాకు ఒక దుర్గమ్మ ఉంది, సరస్వతినే బంధించిన దుర్గమ్మ, వనదుర్గ 16 మైళ్ళల్లో. ఆమె పూజా విధానాలు అదెల్లా కూడా సంతృప్తి కలిగించేట్టుగా మేము ఒక ప్రతిబింబాన్ని నేర్పండి అన్నారు. నేర్పాను. ఎందుకంటే వనదుర్గా హోమం చేయాలంటే 500 శ్లోకాలు అన్నీ. ఏది ఎట్లయినా జగద్గురువులైనటువంటి శృంగేరి పీఠాధిపతులకు, కంచి కామకోటి పీఠాధిపతులకు, ద్వారకా పీఠాధిపతులకు ఒక్కసారి కృతజ్ఞతాంజలి చెల్లించుకుంటూ, అమ్మా ఏదైనా గర్వం ఉంటే మన్నించు, నేనెంత నీ పాద రేణువును, నిన్ను మాత్రం వదలను అని చివర శంకరుడు ఆనందలహరిలో శరణు కోరినట్టు పద్యం వినిపించి ముగిస్తాను. నమ్మితి నీదు పాదములు, నమ్మితి నీదు పాదములు, అనంత భరంబగు భక్తి భావనం నమ్మను
కొల్వబోవను మనంబున ఎంతటి దైవమైనా మనంబున ఎంతటి దైవమైన నమ్మను కొల్వబోవను నా నమ్మిక బొమ్ము చేసిన అనాథగా నిల్చెద పృథ్వీయందే నమ్మను కొల్వబోవను మరెంతటి దైవమైన నా నమ్మిక ఒమ్ము చేసిన అనాథగా నిల్చెద పృథ్వీయందే ఏ నెమ్మయి కొల్చువాడా ఇతరేతర దైవములమ్మ శంకరి. ఇది శంకరుడు. చివర అమ్మ యొక్క పాదాలు గట్టిగా పట్టుకోగలిగినాడు కనుక ఒక్క రోజులో కేదార్నాథ్ చేర్చగలిగింది, కైలాసాన్ని ప్రసాదించగలిగింది ఆ మాత కామాక్షి, కంచి కామాక్షి. ఆమెకు మనసారా చేస్తూ నేను కూడా కోరేది అదే. భక్త రామదాస్ ఏం చేశాడు? ఇప్పటికీ రామ భజనలు జరుగుతున్నాయి. రామదాస్ ఏం చేశాడు? భక్తి మార్గం అది. అన్ని బాధలు మన్నించి ఆయన ప్రత్యక్షమైనప్పుడు వైకుంఠం ఇస్తానంటే నాకొద్దయ్యా, భూలోకంలోనే నన్ను ఉంచి అర్చకుల హృదయాల్లో దందుకొని నిన్ను అర్చించుకునే భాగ్యం నాకు ప్రసాదించమన్నాడు. అలాగనే అమ్మ సేవలోనే ఉండిపోతాను, లేకుంటే అమ్మ లోకంలో నా ధర్మపత్ని చేరింది కాబట్టి నేను వెళ్ళక తప్పదు అనుకుంటే ఆమె పిలిపించుకుంటుంది. ఇది విషయం. సంగీత ద్వారా గర్వించకండి. భక్తి చాలా గొప్పది. జ్ఞాన మార్గం, యోగ మార్గం, ధ్యాన మార్గాలకు పురంధరదాస్ ఎవరు, శ్యామశాస్త్రి ఎవరు, త్యాగయ్య ఎవరు, అన్నమయ్య ఎవరు, క్షేత్రయ్య ఎవరు, భక్త తుకారాం ఎవరు, అందుకై భక్త జయదేవ్ ఎవరు, జ్ఞానదేవ్ ఎవరు. మరి ఈ మతానికి వామాచారుడు అనే ఒక ముద్ర వేసిన గొప్పవాడు మన ఆంధ్రుడు భాస్కర్ రాయలు ఎవరు. వీళ్ళంతా సంగీతం ద్వారానే, మరి జ్ఞానం ద్వారా, భక్తి ద్వారా మోక్షం పొందారు. అదే మార్గంలో అమ్మ సేవలోనే నిరంతరం నేను గడిపేదానికి అవకాశం కల్పిస్తుందని ఆశిస్తూ, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. లలితా విజయం రాశాను, ఇంకా చండికా విజయం రాయబోతున్నాను పద్యకావ్యంగా. మళ్ళీ కొంతకాలానికైనా పద్యానికి విలువ వస్తుంది నా భావన. దీనితో మన యూట్యూబ్ శ్రోతల దగ్గర, లలితా భక్తుల దగ్గర సెలవు తీసుకుంటూ మీ అభిమాన గురువు లలితానంద. ఓం తత్సత్.